రాజారెడ్డిని చూసినా, రాజశేఖర రెడ్డిని చూసినా, జగన్మోహన్ మూడు తరాలు చూస్తూ ఉన్నా. ప్రజల్లో శాస్త్రం చెప్తారు కదా, ఇంకోసారి చెప్తూ ఉన్నది. దేవుడు సత్యం, పూజారి కనుక, అమ్మ పుట్టినిల్లు, మేనమామ కనుక. తెలియదా మేనమామ అమ్మ పుట్టిల్లు? అట్లా మళ్ళీ ఎవరిని తిడతలేదు, ఎవరిని పొగడతలేదు. ఇక్కడ ఎవరిని తిట్టదలుచుకోలే, ఎవరిని పొగడదలుచుకోలే. వాస్తవాలను మాత్రము మీ ముందు పెట్టినా, దానికి సంబంధించిన సాక్ష్యాధార వీడియో కూడా మీకు చూపించినా. కాబట్టి పొరపాటు ఎవరిది, తప్పు ఎవరిది అర్థం చేసుకోండి. పనికిరాని మాటలు మాట్లాడటము ఆయనకు మంచిది కాదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు, చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, చేసింది ఏంటి అనే దానికి ఈరోజు 2021 జూలై 8న ఆయన ఈ విషయంలో 3 వారాలంటూ, 4 వారాలంటూ, 60 రోజులంటూ, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని వీడియో రూపంలో కూడా నేను చూపించాను. కాబట్టి మాట తప్పి చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే, కానీ దీంట్లో సురేంద్రబాబు గారిది ఏ తప్పు లేదు. కాబట్టి రాబోయే రోజులలో సురేంద్రబాబు గారితో కలిసి, అంబికా లక్ష్మీనారాయణ గారితో కలిసి మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీతో మద్దతు ఉంది కాబట్టి, కూటమి ఉంది కాబట్టి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మన భైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చి కళ్యాణదుర్గంలో 114 చెరువులు, రాయదుర్గంలో 58 చెరువులు నింపి ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయదనే ఉద్దేశంతో ఈ మధ్యలో ఉన్నాము. కాబట్టి ఈ విషయాలు తెలియక ఈ ప్రాంతం పైన, ఈ రైతుల కష్టాలపైన అవగాహన కూడా లేనటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు దయచేసి రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం ప్రజల కొట్టే పని, నోట్లో మట్టేసే పని మీరు చేయొద్దండి. మంచి జరిగే కాలం ముందు ఉంటే దానికి అడ్డుపడాలని చూసి ఈ ప్రజలకు మోసం చేసే పని మీరు చేయొద్దండి. మీరు ఇన్ఛార్జ్గా ఉండడానికి, మీ స్వార్థమైన భవిష్యత్తు కోసం మన కళ్యాణదుర్గం ప్రజల భవిష్యత్తును మనంగా పెట్టొద్దండి. కళ్యాణదుర్గం ప్రజలకు మోసం చేయొద్దండి అని చెప్పి నేను అడుగుతున్నాను.